నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను కిరణ్ ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్క పనికి స్మార్ట్ ఫోన్ అవసరం అయితే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు మరియు టెక్నాలజీ దిగ్గజం బిల్ గేట్స్ ఈ స్మార్ట్ ఫోన్ శకం త్వరలోనే ముగిసిపోతుందని సంచలన ప్రకటన చేశారు ఈ ప్రకటన టెక్ ప్రపంచంలో కొత్త చర్చకు దారితీసింది అంతేకాకుండా స్మార్ట్ ఫోన్లకు ప్రత్యామ్నాయంగా ఏఐ ఆధారిత ఏజెంట్లను ఆయన ముందుకు తీసుకొచ్చారు అసలు ఈ స్మార్ట్ ఫోన్ శకం ముగిసింది అంటే ఇక ఆ తర్వాత ఏంటి అసలు ఎలా ఉండబోతోంది భవిష్యత్ ఏఐ పవర్ ఏజెంట్స్ అంటే ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ బిల్ గేట్స్ మాటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏజెంట్లు అంటే వ్యక్తిగత పనులను స్వయంగా చేసి పెట్టే ఒక డిజిటల్ అసిస్టెంట్లు ప్రస్తుతం ఉన్న సిరి అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్ల కంటే ఇవి చాలా తెలివైనవి శక్తివంతమైనవి కూడా ఈ ఏజెంట్లు వినియోగదారులకు సంబంధించిన అన్ని సమాచారాన్ని అంటే ఈమెయిల్స్ వ్యక్తిగత పత్రాలు సమావేశాలు అపాయింట్మెంట్లు మొదలైనవి అర్థం చేసుకుని వారి అవసరాలకు అనుగుణంగా స్వయంగా నిర్ణయాలు తీసుకోగలవు ఉదాహరణకు మీరు ఒక ట్రిప్కు వెళ్ళాలని అనుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ మీ తరపున ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం హోటల్ రూమ్లు రిజర్వ్ చేయడం ఆ ట్రిప్ ప్లాన్ చేయడం అక్కడి వాతావరణం చూడాల్సిన ప్రదేశాల గురించి సమాచారం సేకరించడం వంటి అన్ని పనులను మీ ఆదేశం లేకుండానే స్వయంగా చేసేస్తుంది అంతేకాదు మీ క్యాలెండర్ని గమనించి ఒక సమావేశాన్ని ప్లాన్ చేయాలనుకుంటే ఆ ఏజెంట్ మీతో మాట్లాడకుండానే మీ సహోద్యోగులతో మాట్లాడి అందరికీ అనుకూలమైన సమయాన్ని చూసి ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ ఏజెంట్లు ఒకే ఒక్క పరికరం ద్వారా అన్ని పనులు చేస్తాయి మనం ఏ అప్లికేషన్లు వాడాలి ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు అంటే ఇప్పటి వరకు మనం వివిధ అప్లికేషన్ల ద్వారా చేస్తున్న పనులన్నింటినీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ ఒకేసారి చేసి పెడుతుంది బిల్ గేట్స్ ప్రకారం స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం మన జీవితంలో అత్యంత ముఖ్యమైనవైనప్పటికీ వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి ప్రస్తుతం మనం ప్రతి అవసరానికి ఒక యాప్ను ఉపయోగించాల్సి వస్తుంది ఉదాహరణకు టికెట్ బుకింగ్ ఒక యాప్ ఫుడ్ డెలివరీకి ఒక యాప్ బ్యాంకింగ్ కోసం మరొక యాప్ ఈ విధంగా ప్రతి పనికి వేర్వేరు యాప్లను తెరవాలి వాటిలో లాగిన్ అవ్వాలి ఇది సమయం తీసుకునే ప్రక్రియ కానీ ఏఐ ఏజెంట్ ఈ అన్ని ప్లాట్ఫామ్లను ఒకే చోట అనుసంధానిస్తుంది ప్రస్తుత స్మార్ట్ ఫోన్లు మనకు కేవలం ఒక మాధ్యమం లాంటివి మనం చేసే పనుల గురించి అవి అంతగా తెలుసుకోలేవు కానీ ఏఐ ఏజెంట్లు మన అలవాట్లు అభిరుచులు అవసరాలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా సహాయపడతాయి అవి మనకు ఒక స్నేహితుడు వ్యక్తిగత సహాయకుడు గైడ్ లాగా పనిచేస్తాయి స్మార్ట్ ఫోన్ అనేది ఒక భౌతిక పరికరం దాన్ని ఎప్పుడు చేతిలో పట్టుకోవాలి లేదా జేబులో పెట్టుకోవాలి కానీ ఏఐ ఏజెంట్లు వేర్వేరు రూపాల్లో మనకు అందుబాటులో ఉంటాయి ఉదాహరణకు భవిష్యత్తులో చిన్నపాటి చిప్ రూపంలో లేదా ఎలక్ట్రానిక్ టాటూ రూపంలో కూడా ఇవి మన శరీరంలో భాగంగా ఉండవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి బిల్ గేట్స్ అంచనా ప్రకారం రాబోయే 5 ఏళ్లలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం కాబోతున్నాయి ప్రస్తుతానికి మనం చాట్ జీపీటీ వంటి ఏఐ చాట్ టూల్లను ఉపయోగిస్తున్నాం కానీ ఇవి కేవలం ప్రారంభ దశ మాత్రమే భవిష్యత్తులో ఈ ఏజెంట్లు మనకు మరింత సహజంగా అందుబాటులోకి వస్తాయి మనం మాట్లాడినట్టుగా ఆలోచించినట్టుగా అవి మనతో ఇంటరాక్ట్ అవుతాయి అయితే ఈ మార్పు ఒక్క రాత్రిలో జరగదు స్మార్ట్ ఫోన్లు ఎలాగైతే ఫీచర్ ఫోన్లను నెమ్మదిగా కనుమరుగు చేశాయో అదే విధంగా ఏఐ ఏజెంట్లు స్మార్ట్ ఫోన్లను భర్తీ చేయడానికి కొంత సమయం పడుతుంది బిల్ గేట్స్ అభిప్రాయం ప్రకారం ఏఐ ఏజెంట్లు రాబోయే కాలంలో ఇంటర్నెట్ బ్రౌజర్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థానాన్ని భర్తీ చేయగలవు ఈ కొత్త టెక్నాలజీతో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి ముఖ్యంగా గోప్యత అనేది అతిపెద్ద సమస్య ఈ ఏఐ ఏజెంట్లు మన వ్యక్తిగత సమాచారాన్ని మన ప్రవర్తనను పూర్తిగా గమనిస్తాయి ఈ సమాచారాన్ని ఎలా రక్షించాలి ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు అనే ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి అయినప్పటికీ బిల్ గేట్స్ వంటి టెక్ దిగ్గజాల అంచనాలు చాలా వరకు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి గతంలో ఫీచర్ ఫోన్లు ల్యాండ్లైన్ ఫోన్లు కనుమరుగై వాటి స్థానంలో స్మార్ట్ ఫోన్లు ఎలా వచ్చాయో అలాగే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల యుగం కూడా ముగిసి దాని స్థానంలో మరింత శక్తివంతమైన ఏఐ ఏజెంట్లు రాబోతున్నాయని బిల్ గేట్స్ అంటున్నారు ఇది కేవలం ఒక ఊహాగానం మాత్రమే కాదు కృత్రిమ మేధలో వేగంగా జరుగుతున్న అభివృద్ధిని బట్టి చూస్తే ఇది త్వరలోనే వాస్తవం కావచ్చు ఈ విప్లవాత్మక మార్పులు సమాజంపై ఆర్థిక వ్యవస్థపై మన దైనందిన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి మన భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్ స్థానంలో ఒక తెలివైన డిజిటల్ సహాయకుడు మనతోనే ప్రయాణించే రోజు ఎంతో దూరంలో లేదు లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి